మేడం చెప్పండి, స్వేచ్ఛ గారి ఆత్మహత్యను ఏ విధంగా చూడొచ్చు? విచారకరం. తను తెలంగాణ ఉద్యమకారిణి. అలాగే నిర్భయంగా సమాజంలోని స్థితిగతుల్ని ఎత్తి చూపగలిగేది, ఒక నిబద్ధత కలిగినటువంటి జర్నలిస్టు, ధైర్య సాహసాలు ప్రదర్శించినటువంటి జర్నలిస్టు, పీడితుల పక్షాన, అణగారిన వర్గాల పక్షాన పోరాడినటువంటి తల్లిదండ్రులు, సమాజాన్ని కలగన్నటువంటి తల్లిదండ్రులు. అట్లాంటి పెంపకంలో అనేక కష్ట నష్టాలకు, ఒడిదుడుకులకు ఓర్చి పెరిగినటువంటి స్వేచ్ఛ ఇట్లా చేయాల్సి కాదు. ఇది భరించరాని దుఃఖం. అతి స్వల్ప కాలంలో ఆమె చాలా గొప్ప స్థానాన్ని మీడియా రంగంలో తనకంటూ సృష్టించుకోగలిగింది. తన స్పష్టత, నిబద్ధత, విశ్లేషణ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండేది ప్రేక్షకుల్ని. అటు టీనిస్లో అద్భుతమైనటువంటి వాగ్దాటితోటి చేసే విశ్లేషణ కార్యక్రమాలు, న్యూస్ ప్రజెంటేషన్ అంతా కూడా చాలా గొప్పగా సాగేది. మీడియా ప్రపంచానికి, తెలంగాణ సమాజానికి లోటు ఇదైతే విచారకరం. సమస్యలు అందరికీ ఉంటాయి, సమస్యలు ఉన్న చోట పరిష్కారం ఉంటుంది. ఆత్మహత్యలు ఎప్పటికీ పరిష్కారం కాదు. బలహీన క్షణాలు అట్లా చేయాల్సింది కాదు. ఏదైనా ఉంటే చర్చించాలి, మాట్లాడాలి, సన్నిహితులతో మాట్లాడాలి, మిత్రులతో మాట్లాడాలి, ఆప్తులు అనుకున్న వారితో మాట్లాడాలి. ఎవరైనా దుఃఖం ఉన్న సందర్భంలో క్షణికావేశంలో సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఆప్తులతో ఒకసారి మాట్లాడితే దానికి పరిష్కారం దొరుకుతుంది. ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. కాస్త ఆగితే పరిష్కారం దొరుకుతుంది. ఈ క్షణికావేశంలో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం అయితే, చిన్న పాప, 14 సంవత్సరాల పాప, అనేక త్యాగాలు చేసి, పోరాటాలు చేసి అలసిపోయినటువంటి తల్లిదండ్రులు, సమాజాన్ని కలగన్నటువంటి తల్లిదండ్రులు, అనేక మహిళా ఉద్యమాలతో భాగస్వామి అయినటువంటి తల్లి, తన కూతురు ఇట్లా కావడం ఆమె ఎట్లా తట్టుకుంటుంది, జీర్ణించుకోలేనటువంటి విషయము. దాదాపు 5 సంవత్సరాలుగా పూర్ణచంద్ర అనే వ్యక్తి దగ్గర కలిసి ఉంటుంది అని హత్య కోణంలో కూడా కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. ఎట్లా ఏమో, నాకైతే దానికి సంబంధించినటువంటి అవగాహన లేదు, తెలియదు. నాకు విషయాలు పేరెంట్స్కి తెలియాలి. అది నేను అంత దగ్గరగా చూడలేదు. చాలా ఆంటీ అని సంబోధించేది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు 10వ తరగతిలో లక్ష్య సిద్ధి అనేటువంటి పాఠాన్ని తీసేసిండ్రు. దానికి సంబంధించినటువంటి చర్చ కోసం తెలుగు పండితురాలుగా మీరు రావాలా అంటే ఒకసారి అని చెప్పేసి చెప్పింది. సరే, దేశపతి గారు కూడా తెలుగు పండిత్ తాను వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి కూర్చుందామని చెప్పడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించినటువంటి ఆ పాఠాన్ని తీసేయడం పట్ల తాను చాలా చక్కటి కార్యక్రమాన్ని, బరాబర్ అడుగుదామనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించింది. మళ్ళీ చర్చలో కూర్చుందామన్నది ఇంతలోనే ఇట్లా జరగడం విచారకరం. అంటే ఎంతో ధైర్యవంతురాలు, ఇట్లా సూసైడ్ చేసుకునే వ్యక్తిత్వం కూడా తనది కాదు అనే విధంగా కూడా కొంతమంది మాట్లాడారు. అవును, ఆమె వాగ్దాటి చూస్తూ ఉంటే, ఆమె ధైర్య సాహసాలను చూస్తూ ఉంటే అనుకుంటారు, కానీ ఏం జరిగిందో తెలియదు. మొత్తానికి విచారకరం, బాధాకరం, కోలుకోలేనటువంటి ఇది దుఃఖం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయిగా, వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిగా నాకు బాగా సుపరిచితమైనటువంటి కుటుంబం ఇది. త్యాగాల కుటుంబం వాళ్ళది. తల్లో చోట, తండ్రో చోట, ఆమో చోట, చాలా ఒడిదుడుకులతో పెరిగినటువంటి అమ్మాయి. అనేక నిర్బంధాలను ఎదుర్కొని తప్పించుకొని నిర్బంధాలను ఎదుర్కొని ఆ కుటుంబం నిలబడింది. వాళ్ళు ఇట్లా జరగడం బాధాకరం. వాళ్ళు వెన్నంటే మేము ఉంటాం, ఉద్యమకారులు ఉంటారు, సామాజిక కార్యకర్తలుగా మేమందరం కూడా వాళ్ళ కుటుంబాన్ని వెన్నంటి ఉంటాం, వాళ్ళ పాపకు వెన్నంటి ఉంటాం. ఇంతకన్నా చెప్పేది ఏం లేదు. మేడం చెప్పండి, స్వేచ్ఛ గారి ఆత్మహత్యను ఏ విధంగా చూడవచ్చు? హత్యానికి కోణంలో చూడొచ్చా, ఆత్మహత్య చూడొచ్చు? హత్యనేనా? హత్య తమ్మి, 100% హత్య. సోషల్ మీడియాలో పనిచేసి ఒక 20 ఏళ్ళ అనుభవం గల ఒక అమ్మాయిని అంత చంపే రకం, కానీ స్వేచ్ఛ చచ్చిపోయే రకం కాదు. ఆమె చనిపోయేలాగా చేసినా వాడిదే తప్పు, ఆమెను చంపినా వాడిదే తప్పు. మనం ఊరి వేసుకునే విధానం, దాన్ని అన్నింటిని బట్టి చూస్తే మాకైతే చంపినట్టే అనిపిస్తుంది దాన్ని. అంటే దాదాపు 5 సంవత్సరాలుగా పూర్ణచంద్ర అనే వ్యక్తి దగ్గర కలిసి ఉంది. ఆయన సూసైడ్ చేసుకునే కొద్ది క్షణం ముందే వెళ్ళిపోయిందని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు. ఈ పూర్ణ అబ్బాయి ఎవరో మాకు తెలిసినంత వరకు ఒక అబ్బాయితో ఉంటుంది, సహజీవనం చేస్తుంది, తనతో బతుకుతుందని తెలుసు, కానీ వీడితో ఉంటుందని తెలియదు. ఉంటే చెప్పేటోళ్ళం మేము. ఉంటుంది కదా, బతుకుతుంది, పాప ఉంది, బతకనీలే, తనేం తెలివి తక్కువ అమ్మాయి కాదుగా, ఎవరితో ఉంటున్నావు బిడ్డ అని ఎంక్వైరీ చేయడానికి తను మీడియాలో ఉంది, ప్రొఫెషన్లో ఉన్నది, తెలివికల నిర్ణయమే తీసుకొని ఉంటుంది అనుకున్నాం. కానీ ఇట్లా మోసం పోయి చనిపోతారని మేము అనుకోలేదు. రాజకీయాలు దీనికి అంటగట్టడానికి లేదు నాన్న.
ఒక రాజకీయ నాయకులు ఎవరైనా ఒక ఆడపిల్ల విషయం చేసిన వాడికి అండగుంటే వాడంత దుర్మార్గుడు ఇంకొక లేడీగా. ఎందుకంటే సాధారణ స్త్రీ కాదు, జ్ఞానం లేని అమ్మాయి కాదు, మీడియాలో 20 ఏళ్ళ నుంచి పనిచేస్తుంది. ఎంత నమ్మితే వాడి మీద ఎంత విశ్వాసం ఉంటే ఇప్పుడు ఒక భార్య పిల్లలు ఉన్నోడు కూడా ఈ అమ్మాయితో స్పెండ్ చేస్తున్నాడు. ఎంత దుర్మార్గుడు అయి ఉండాలి తమ్మాయి. వాడు బేసికల్లీ వాడు దుర్మార్గుడు, బై భర్తతోనే దుర్మార్గుడు వాడు. అందుకే వాడిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. అంటే ఎంతో ధైర్యవంతురాలు, ఈ విధంగా సూసైడ్ చేసుకునేంత వ్యక్తిత్వం కాదు తన అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారు? ఇప్పుడు ఒక సూసైడ్ చేసుకోవడానికి ఏముంటుంది నాన్న, ఇంకా ఫైట్ చేయలేము అనుకున్నప్పుడు చనిపోవడం, లేకపోతే నేను తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అయినప్పుడు నేనేం రేపటి నుంచి మాట్లాడగలుగుతాను అనుకున్నదా, లేకపోతే వాడే రేపు థ్రెటన్ అవుతుంది మీడియాలో ఉన్నది, రేపు కుటుంబం విప్లవోద్యమ కుటుంబం, స్ట్రాంగ్ కుటుంబం, ఇంత పెద్ద సైన్యం ఉంది, రేపు నాకేమైనా థ్రెటన్ అవుతుందని చంపిండా. రేపు ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది, ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో వాడు దోషి అని తేలుతుంది. మీరు అందరు చూస్తారు. సాధారణ గృహిణిగా ఉన్న అమ్మాయి తెలియక ఇంకోసారి మోసపోయిందంట తమ్మి. మీడియాలో ఉన్న అమ్మాయిలకి 20 ఏళ్ళ సీనియర్ జర్నలిస్ట్కి రక్షణ లేకపోతే ఇంకెవరికి ఉంటుంది చెప్పండి మీరు? అంటే పెళ్లికి నిరాకరించడంతోనే సూసైడ్ చేసుకున్నా అని చెప్పి కూడా చావుకి కారణం పూర్ణచంద్ర గారు అని చెప్పి వాళ్ళ తండ్రి గారు కూడా ఆరోపించడం జరిగింది. మరి ఎట్లా వస్తుంది? ఫస్ట్ పెళ్లి కాలేదని చెప్పి వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళ రిలేషన్ గురించి మాత్రం తెలియదు నాన్న. నాకు ఓన్లీ పూర్ణచంద్ర గురించి, తన గురించి విడిగా తెలుసు, కానీ కలిసి ఉన్నప్పుడు ఏం జరిగిందని తెలియదు నాకు కూడా. మీరు ఎట్లా వింటున్నా నేను కూడా అట్లనే వింటున్నా. తెలియనప్పుడు మాట్లాడొద్దు కదా తమ్మి. నాకు తెలిసినంత వరకు ఇదే. కఠినంగా పూర్ణచంద్ర అనే వాడిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం కళాకారులంగా. కుటుంబ సభ్యులకు మేము చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ నుంచి మేము నేర్చుకున్న వాళ్ళం. వాళ్ళు ఫైట్ చేస్తారు, ధైర్యంగా నిలబడతారు. వాడు శిక్ష పడేలాగా ఖచ్చితంగా అక్క అన్న ఫైట్ చేస్తారు. వాళ్ళు చిన్నవాళ్ళు ఏం కాదు. చెప్పండి, స్వేచ్ఛ గారి ఆత్మహత్యను ఏ విధంగా చూడొచ్చు, ఏం చెప్తారు? స్వేచ్ఛ అనే పాపది అది హత్య, 100% హత్యనే. వాడు హత్య చేసి ఉండకపోతే ఇక్కడ వచ్చి ఉంటాడు ధైర్యంగా. ఆమె అంతలో చిన్న మిస్టేక్ జరిగింది అది అని ఉంటాడు. ఎందుకంటే ఆత్మహత్య చేసిండు కాబట్టి ఆ శవం దగ్గర కూడా రాకుండా తన కూతురు కోసమైనా వచ్చేటోడు. అలాంటిది ఇప్పుడు అమ్మాయి ఒక మామూలు వ్యక్తి కాదు, ఒక మారుమూల గ్రామంలో ఏదో ఇంట్లో వంటింటి కుందేలు కాదు. ఆమె సమాజానికి, ఆంధ్ర తెలంగాణకు, ప్రపంచానికి తెలిసిన ఒక జర్నలిస్ట్గా పనిచేసిన అమ్మాయి అలా చనిపోయి ఉరిపెట్టుకొని చనిపోయిందంటే అంత దిగజారి చనిపోయే పిరికి సన్యాసి కాదు. ఆమె ఎంతోమందికి ఆదర్శంగా నిలబడి మహిళ, ఒక శక్తిగా, ఒక వ్యక్తిగా, ఒక ప్రజల మధ్యలో ఉండి పనిచేసిన ఆమె ఈరోజు చనిపోయిందని ఒక చిన్న వార్త వినవరకని మేము తెలంగాణ, ఆంధ్ర ఎవరు జీర్ణించుకోలేకపోతున్నాము. పూర్ణచంద్ర అనే సన్నాసికి ఉరిశిక్ష పడేదాకా మేము ఊరుకునేది లేదు. ఇప్పుడు మేము ఉన్న బాధలలో అలా పాప కానీ, అక్క శ్రీదేవి అక్క కానీ, శంకరన్న కానీ మాట్లాడే పరిస్థితి లేదు. నిజంగానే వాడు హత్య చేయకపోతే ఇక్కడ మాతో సమానం కూర్చొని నేను అలా చేయలేదో లేదా 100% ఆయనే చేసిండు. కుటుంబ సభ్యులే కాదు, మాలాంటి కొంచెం కూర్చొని కలిసి మెలిసి తిరిగిన వాళ్ళకు మాకే పెద్ద ఎత్తున అనుమానం ఉన్నప్పుడు తల్లిదండ్రులకు ఎట్లుండేది, బంధువులకు ఎట్లుండేది. నేనేమంటున్నా అంటే వానికి ఇది ఉరి శిక్ష పడాలి, లేదంటే జీవిత ఖైదీగా ఉండేదాకా మేము పోరాడుతాము. అమ్మాయికి న్యాయం జరిగేదాకా మేము కూడా ఉంటాం. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తులకే ఇలా న్యాయం జరుగుతలేదంటే జర్నలిస్ట్గా అంత ఉండి ఇలా పెద్ద ఎత్తున పేద ప్రజల కోసం గొంతిచ్చి మాట్లాడిన బిడ్డకు ఈరోజు అంత అన్యాయంగా వాడు చంపి ముఖం చాటుకొని వెళ్ళిపోయిందంటే వాడు ఎంత దుర్మార్గుడు. ఎక్కడున్నా మేము వదిలేది లేదు. ఇది అయిన తర్వాత వాడిని భర్తం బట్టి మేము ఆమె అసలు అలాంటి చేసుకునే వ్యక్తిగత ధైర్యం పిరికి చన్నాసి కానే కదా. ఆమె చాలా ఒక పులి లాంటిది, ఆడపిల్ల కాదు. ఆమె పులిలాగా ఎంతో మందికి ఎదిరించి గద్దించి నిలబడి జర్నలిస్ట్గా ముందేసిన ఆడపిల్ల ఇవాళ నువ్వు ప్రజల కోసం వెన్వెంటూ ఉండే అమ్మాయి ఇలా చనిపోయిందంటే ఎవరు జీర్ణించుకునేది కాదు. ఆ పూర్ణచంద్ర ఏడున్నా నిజంగా వాడు చంపలేదంటే ఇక్కడ ఉండేటోడు. వాడు చంపిన పరారైంది. కానీ మా చేతులలో ఇక్కడ ఉన్న అందరూ చేతులు తప్పించుకొని చట్టం చుట్టా ఎవరు గారు చట్టం చేతిలో వాడు ఎప్పుడైనా వాని జీవిత ఖైదు పడే వరకు మేము పోరాడతాం. వాడిని ఉరిశిక్ష పడేదాకా వదలం. ఎందుకంటే ఈ స్వేచ్ఛ అలాంటి బిడ్డలు కదా, వాడి చేతులు ఎంతమంది అభయలు అన్యాయం అవుతుండ్రో దాని పెద్ద ఎత్తున మనం సిపి గారికి కలుస్తాము. ఇది అయిపోయిన తర్వాత మనం భర్తం పడతాం. కుటుంబ సభ్యులే కాదు, తెలంగాణ, ఆంధ్ర
నా ఆడబిడ్డలకు ఒకటే చెప్తున్నాను, ధైర్యంగా ఉండండి. ఇలాంటి మూర్ఖులు మదమెక్కి అహంకారంతో ఎంతో అభయలు ఇట్లాంటి రోజు ఒక వార్త వింటున్నాం, ఆ వార్త వినకుండా మీరు ధైర్యంగా ఉండి ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వెంటనే మన దగ్గరున్న బంధువులు చెప్పి పిఎస్లలో కంప్లైంట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.